ఇక జనగామ జిల్లా పాలకుర్తిలో ఎర్రబెల్లి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫోన్ ట్యాపింగ్ తో నాకు సంబంధం లేదు అంటున్నారు ఆయన. ఫోన్ ట్యాపింగ్ కేసులో తనను ఇరికించాలనుకుంటున్నారని, తనను జైలుకు పంపేందుకు కుట్ర పన్నుతున్నారని, జైలుకైనా పోతా కానీ పార్టీ మారను అంటున్నారు ఎర్రబెల్లి. ప్రజల కోసం పోరాటం చేస్తే జైలుకు పోయినా మళ్ళీ బెదిరిస్తారు. నిన్ను ఎలానో ఇరికి పోయడానికి సిద్ధంగా ఉన్నాను. మనం తప్పు చేయలే, 40 ఏళ్ళ నుంచి ఒక మచ్చలేదు, కావాలని బెదిరిస్తా ఉంటారు. నేనొక్కటే ప్రజలందరి కార్యకర్తలందరికీ విజ్ఞప్తి చేస్తున్న పాలకుర్తి నియోజకవర్గ ప్రజలకు, మళ్ళా ఎన్నికలు వస్తే ఇక్కడి నుంచి పోరాటం చేసేందుకే సిద్ధంగా ఉంటారు. మీరు ఏం పెద్ద ఆధారపడకండి. ఇటు పోతాడు అటు పోతాడు కూడా ప్రచారం చేస్తాను. మళ్ళా టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటే టీఆర్ఎస్ మాత్రమే చూస్తాను అనుకో, అదే టీఆర్ఎస్ పార్టీ తరఫున నిలబడదాం.